శివారెడ్డి సార్, నాకు 2019లో యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంటే కానీ అది కొంచెం మేజర్గా అయిపోయింది. నేను 2.5 years బెటర్ అయి ఉన్నాను. ఎందుకంటే నాకు సొల్యూషన్ లేదు. ఫస్ట్ సార్ ఓపిక వచ్చింది. ఫస్ట్ టైం నేను సొల్యూషన్ కోసం వచ్చాను. నా దగ్గర మనీ ఒక్క రూపాయి కూడా లేదు. ఒక డాక్టర్ హెల్ప్ చేస్తే వచ్చాను. దెన్ సార్ డిడ్ ఫస్ట్ సర్జరీ. ఆఫ్టర్ ద సర్జరీ ఐ గాట్ ఇన్ఫెక్షన్. దెన్ సార్ గేవ్ సమ్ మెడిసిన్ బట్ ఫస్ట్ డిడ్ నాట్ రెడ్యూస్. దెన్ నేను ఒక 8 months మళ్ళీ ఓపిక రాలేదు. కానీ సార్ 8 months తర్వాత మళ్ళీ నాకు కాల్ చేశారు. ఎందుకు రాలేదంటే నా దగ్గర మనీ లేదని చెప్పాను. దెన్ సార్ నీకు హెల్ప్ చేస్తా అన్నారు. దెన్ సార్ డిడ్ 7 surgeries బట్ 7 surgeries ఫెయిల్. నాకు ప్రతి సర్జరీ ఒక్కొక్క స్పెషలిస్ట్ తీసుకొచ్చి నాకు వాళ్ళకి మనీ పెట్టి మరీ సర్జరీ చేయించేవారు. నాకు లిటిల్ బిట్ ఫీలింగ్ ఉండదు, ఏదో సార్ హెల్ప్ చేస్తా అంటే 1-2లో సెట్ అయితే అయిపోతుండే. కానీ సార్కి చాలా మనీ ఖర్చు అయ్యేది. అక్కడ నాకు ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. మినిమం నేను 10 months హాస్పిటల్లోనే ఉన్నాను. ఫుడ్ అన్ని సర్జరీస్ అన్నీ కూడా సారే చూసుకున్నారు. దెన్ సార్ డిడ్ 8 surgeries. నా 7 surgeries సక్సెస్ కాబోయే వారికి సార్ అనుకున్నారు కదా, ఇంకా నా ట్రీట్మెంట్ కోసం అమెరికా కూడా పంపిస్తాను అన్నారు. బట్ ఎక్కడికైనా అవుట్పుట్ అదే కదా. నా వెయిట్ అప్పుడు 26, జస్ట్ 27 kgs ఉండేది. Then Sir did 8 surgeries. 8 surgeries again I got infection. Then Sir gave some medicine, but after 2 months tarvata undu heal ayindi. After 3 months Sir provided new artificial leg with new technology. The cost of my leg is nearly 4 lakhs rupees. Throughout the journey I never paid money to Sir. Nearly 50 lakhs daaka ayindi. Studies sir. చదువుకుంటుంది ఇప్పుడు. షీ వాంట్స్ టు బికమ్ ఏ గ్రూప్ సర్వీస్